ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదిలేలే వీళ్ళ పైశాచిక ఆనందంగాని ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీసు అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళ ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, కొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత భరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి. పోనీ ఇద్దరు కలిసేమన్నా ఎలగబెట్టిరాటే. 2014 నుంచి 2021 వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో ఓటు వస్తే జోగిన్పల్లి సంతోష్రావు గారు స్పెషల్ ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసింది. ప్రతి నిమిషం రాజ్యసభలో పహారా ఏసీ బీజేపీని కాపాడినారు. వీళ్ళిద్దరూ దాదాపుగా 2022 వరకు పూర్తిగా మమేకమైపోయి, మనం సినిమాలలో చూస్తుంటాం, పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరలు అన్ని అల్లిబిల్లు వేసుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తుంటాయి. ఆ లెవెల్లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది. అసలు మా అనుబంధం మీద మీకెందుకింత అని. ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ, నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు, జీఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు. ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా, నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు. జీఎస్టీ చట్టం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 3 తలాక్, 370 ఆర్టికల్ రద్దు, ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో 100% బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి, మోడీ గారికి అనుకూలంగా. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమే కుచ్ నహీ చాహియే తేరా ప్యార్ బస్ అని, ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మకని యుగల గీతం పాడుకున్నది మోడీ గారు, కేసీ గారు కాదా? మీరు అందరు చూడలేదా? మరి మీరంత పెనవేసుకున్న బంధము, పేగు బంధం ఉన్న తెలంగాణకి ఏమైనా నిధులు తేవడానికి వాడినరా? ఈ రోజు కూడా మేము ఇచ్చిన కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు చెప్పినారు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతా, నీతో చేతనైతలేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన. 6 నెలలు అయింది, ఎక్కడుందే? ఫార్ములా ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా? వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా? వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు పిల్లి ఎవరిని చూస్తలేదు, కానీ పిల్లిని ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు, నైతికత సంగతి చాలా దూరం, అసలు ఓటు అడిగే అర్హతనే లేదు.
పిఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈ రోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసి కడుగుతే కానీ ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయటపడదు. ఇక మీరు నన్ను అడగొచ్చు, మరి మీ సంగతి ఏంటి సార్, మరి మీరు కూడా 2 ఏళ్ళు అయింది కదా అని. 2 ఏళ్ళలో 10 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, 12 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, నేను 2 సంవత్సరాలు చేసిన. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకోరు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ 7 నాడు మేము అధికారం 23 నాడు చేపడితే డిసెంబర్ 9, 20, 23 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ 2 సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించి ఈరోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ని కాపాడినము. 50,000 ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిద్రపోగలుగుతున్నారు, కుటుంబ సభ్యులతో కనీసం గడపగలుగుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఏంది, దాని గుర్తింపు విలువైందా? చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్రెలకు దాన పెట్టేది. 3,17,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,78,00,000 జనాభా ఉంటే అందులో 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. 1,00,000 రూపాయలని 14లో, 1,00,000 రూపాయలని 18లో 2 సార్లు హామీ ఇచ్చి 4 విడతలని మిత్తి కూడా కట్టలేకపోయాడు చంద్రశేఖరరావు. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కలిగి హైయెస్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఇవాళ పూర్తి స్థాయిలో రైతులు పండించిన పంటను కొని 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. అంతకుముందు తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరైనా ధైర్యం చేస్తుండ్రా? ఎక్కడైనా ఫిర్యాదు ఉన్నదా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఊరిచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు 70 ఇండ్లు. ఈ 70 ఇండ్ల కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఆడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అద్భుతంగా పిట్టకథలు చెప్పగలిగాడు. ఎవరికైనా ఇచ్చిండా? 2014 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణలో పేదలకు ఇచ్చిండ్రు. మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు ఏమి ఇచ్చిండ్రు? సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టుంటే కూడా ఎక్కువ కూడా అక్కర్లేదు.
20 లక్షల ఇండ్లు పేదవాళ్ళకు వచ్చి ఉండేటివి. ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా? మేము వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అయితే 5 లక్షల రూపాయలు నగదు పని అయిన ఎంబడే ఖాతాలో పడేటట్టు. ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్లలో దళారులు కానీ చేతివాటం కానీ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా చిన్నదేనన్నా ఉంటే కూడా ఎంబడే వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించిన చరిత్ర ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడైనా లోపం ఉందా? నోటిఫికేషన్లు ఇవ్వాలి,